పార్టీ భారత రాజ్యాంగం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాకారుల ఐక్యత బహు కళాకారుల ఐక్యత రైతుకుల మహిళల ఐక్యత మీడియా మిత్రులకి మాచర్ల పట్టణ నివాసం ఉంటున్న వలస కళాకారుల కాలనీ ఎర్రగడ్డ ప్రాంతంలో కట్టి 20 సంవత్సరాలు గడుస్తున్నా ఈరోజు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఆదేశాల మేరకు మా కళాకారుల కాలనీకి ఎర్రగడ్డ ప్రాంతానికి ప్రతి రోడ్డుకి శాంక్షన్ చేయించినందుకు రోడ్లు సీసీ రోడ్లు వేసినందుకు వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రైతుకుల మహిళలు జేపీపీ పార్టీ లీడర్లు బహు కళాకారులు అందరూ కూడా మా కాలనీని ఇక్కడ జీవించే వారివే. మేము ఎక్కడెక్కడో పల్లెటూరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాం ప్రాంతంలో. మరి ఇల్లు గతంలోనే బేస్మట్టు వేసేటప్పుడు కూడా మేమందరం రోడ్డుకు అడ్డుగా ఉంటుందని తొలగించాలని ఎన్ని అర్జీలు ఇచ్చినా ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. గతంలో ఈ రోజున జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మరి ప్రజలకు ఇబ్బంది లేని కార్యక్రమాన్ని ఇల్లు తొలగించమని ఆదేశాలు ఇచ్చినా గానీ మరి ప్రభుత్వ అధికారులు మరి నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఒక నిరసన కార్యక్రమం తెలియజేశాం. తక్షణమే ఇల్లును తొలగించి ఎంతో ప్రజలకి అడ్డు లేకుండా మరి పెద్ద డాబాలు కొట్టేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జేపీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నర్సాపేట పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన సంగతి నాయకులకి ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి తక్షణమే కళాకారుల కాలనీకి అడ్డుగా ఉంటున్న ఈ రహదారి మాకు నిర్మాణం జరిగి ఆగిపోయింది. ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి, కమిషనర్ గారు స్పందించాలి, ఎంఆర్ఓ గారు తక్షణమే వచ్చి మాకు దారి ఇప్పించాలని ఇల్లుని తొలగించాలని కూడా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ జేపీలు నిర్మాణం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి స్వాగతిస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజున నా పేరు జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు, కళాకారుల కాలనీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈరోజు నేను మాట్లాడుతున్నాను. మా పార్టీ ఏదైనా, మా సిద్ధాంతం ఏదైనా భారత రాజ్యాంగాన్ని గౌరవించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మన బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తే ఆ పార్టీని మేము మరి పొగడాల్సిన అవసరం ఉంది, అభినందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాగే గౌరవనీయులు మాచర్ల మండల తహసీల్దార్ గారు మరి ఆయన కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందించి మాచర్ల నియోజకవర్గంలోనే అభివృద్ధి కార్యక్రమాలకి మండలానికి మాకు ఎంఆర్ఓ గారు కూడా సహకరించారు. మున్సిపాలిటీ కమిషనర్ గారికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము కూడా తెలియజేస్తున్నాం. వారందరూ కృషి పట్టుదల వల్ల ఇక్కడ టీడీపీ కార్యకర్తలు నాయకులు ఈ వార్డులో కూడా లీడర్లు అందరూ కూడా పనిచేశారు. కళాకారుల కాలనీకి ఈ రోజున 20 సంవత్సరాలు ఏ ప్రభుత్వం పట్టించుకోకపోయినా జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఈ రోడ్లు శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అట్లాగే ఇక్కడ పట్టాలు అలాగే తాగునీటి కార్యక్రమాలు కొన్ని లోపాట్లు ఉన్నాయి. కరెంటు స్తంభాలు కావాలి, అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. అవి కూడా శాంక్షన్ చేస్తారని మేము ఆశిస్తున్నామని వారందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బ్రహ్మానందరెడ్డి గారికి.